జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సోమవతి అమావాస్య అండి. ఈ అమావాస్య రోజున మనము అమ్మవారిని ఇంట్లో మనం పూజించుకొని మనము ఈ మంత్రాన్ని కనుక చదవటం వలన తప్పకుండా మన కోరిక ఎటువంటిదైనా సరే అమ్మవారు నెరవేరుస్తారు అనే ఒక నానుడి అనేది ఉందండి. కనుకని మనము ఈ సోమవారం రోజున మనకి అమావాస్య వచ్చింది. ఈ అమావాస్యని సోమవతి అమావాస్య అని కూడా మనము అంటాము. ఈ అమావాస్య రోజున అమ్మవారికి ముఖ్యంగా మనము వారాహి అమ్మవారికి ఎర్రటి పూలతో మనము పూజిస్తే, అలాగే ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆ దీపంలో మీరు ఒక లవంగము కూడా వేయండి. లవంగము వేసి అమ్మవారికి మీరు దీపం వెలిగించండి. యాలకులు ఉంటే ఒక 11 యాలకులను తీసుకొని వాటిని ఒక మాలగా గుచ్చి మనము ఉన్న అమ్మవారు వారాహి అమ్మవారు కానీ లేదా లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో ఉంటే అమ్మవారికి ఆ దండ కూడా వేయండి. వేసిన తర్వాత మీరు పానకము లేదా చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి ఏవేవో పెట్టవలసిన అవసరం లేదు. ఎర్రటి పూడు ఉంటే మాత్రం కంపల్సరీగా అర్చించండి. పాలతో ఏదైనా పాయసం కానీ ఏదైనా చేయాలనుకుంటే చేయండి. చేయలేని వాళ్ళు కనీసం బెల్లం ముక్కైనా సరే అమ్మవారికి నివేదనగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు పూజ అంతా ధూపదీప నైవేద్యాలతో పూజ చేసిన తర్వాత అమ్మవారిని ఈ నామంతో మీరు మీ కష్టాన్ని ముందుగా అమ్మవారికి చెప్పుకోండి. లేదా మీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తుంటే ఆ పని గురించి అయినా సరే, మీరు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక గురించి, అప్పుల బాధలైనా సరే, పెళ్ళైనా సరే, ఏదైనా సరే, జాబ్ అయినా ఏదైనా సరే, మీరు కోరుకునేది ఏదైనా సరే అమ్మవారికి ముందుగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ మంత్రాన్ని రాసినా చదివినా విన్నా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితాల్లో కలుగుతాయండి. కాబట్టి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేయండి. నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రావద్దు. ఈ మంత్రాన్ని మీరు రాస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే చదివిన మనము ఫ్రెష్గా అయిన తర్వాత మనం పూజ చేసుకున్న తర్వాత ఖాళీగా ఉంటాం కదండి, ఫ్రీగా కూర్చొని ఈ మంత్రాన్ని చదవండి లేదా రాయండి. ఈ మంత్రానికి చాలా శక్తి అనేది ఉంది. చాలామంది ఈ మంత్రాన్ని రోజు కూడా చదువుతూ ఉంటారు. అలా రోజు కనుక మీరు 11 సార్లు ఈ నామంతో అమ్మవారిని పిలవటం వలన, కొలవటం వలన అమ్మ తప్పకుండా మిమ్మల్ని కరుణించి మీ కోరిక ఏదైనా సరే తీరేలాగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారండి. అంత చక్కటి మంత్రము కనుకనే అందరూ తప్పకుండా ఈ మంత్రాన్ని 21 సార్లు రోజు 21 సార్లు చదువుతూ ఉండండి. మీ కోరిక ఏదైనా సరే అది తప్పకుండా అమ్మవారు అమ్మవారే దిగివచ్చి మన కోరికను నెరవేర్చారా అన్నట్టుగా మన జీవితాల్లో అద్భుతాలు అనేవి జరుగుతాయండి. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం దండనాదాయ నమః, ఓం దండనాదాయ నమః, ఓం దండనాదాయ నమః, ఓం దండనాదాయ నమః అనే ఈ మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము మీరు 11 లేదా 21 వీలున్న వాళ్ళు 108 సార్లు చదువుతూ ఉండండి. అమ్మ కంపల్సరీగా మిమ్మల్ని కరుణించి మీకు కావలసిన కోరికను నెరవేరుస్తారు. ఏదో ఒక వ్యక్తి రూపంలో అయినా సరే మనిషిని పంపించి మీ యొక్క పని అయ్యేలాగా, ఆ కోరికను తీరేలాగా అమ్మవారు చూస్తారండి. అమ్మ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. మన ఈ విశ్వంలో జగత్తు మొత్తంలో అమ్మవారి మీదే అంతా ఆధారపడి ఉంది. అమ్మని పూజించిన వారు ఎప్పుడూ కూడా నష్టపోరు. వాళ్ళు అనుకున్నది కూడా తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. మీకు నమ్మకం ఉంటే సగం పని అక్కడే అయిపోతుంది. మిగతా పని మీరు చేసే విధానంలో, అమ్మని కొలిచే విధానంలో ఉంటుంది. అమ్మని త్రికరణ శుద్ధిగా ఆర్తిక భక్తితో కొలిచి చదవండి. తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే నెరవేరి తీరుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి.